ఈ యొక్క అబద్ధాలు మాట్లాడడంలో, అబండాలు వేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో ఈరోజు కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. దానికి మంచి సూట్ అవుతారు ఇద్దరు కూడా. నిజంగా రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత, ఇప్పుడేమంటున్నాడు, ఏమిచ్చింది తెలంగాణకు గాడిద గుడ్డు అని మాట్లాడము ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఏ రకంగా? నేను ఉత్తరం రాశాను. నేను చాలా ఈరోజు మళ్ళీ చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, నువ్వు ఎలక్షన్స్ తయారైన ఎలక్షన్ల తర్వాత కూడా సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎలక్షన్లో బిజీ ఉండొచ్చు, ఎలక్షన్లో మా మీద ఏదో రకంగా బండాలు మోపి ఓట్లు కొల్లగొట్టాలని చూడొచ్చు, గెలవాలని చూడు. ఎలక్షన్ల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తరఫున లేక కేంద్ర ప్రభుత్వం తరఫున అయినా సరే, అప్పటికి ఏమవుతుందో తెలియదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున అయితే ఖచ్చితంగా మేము తెలంగాణకి ఏమిచ్చామో, రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏ గాడిది గుడ్డు పెట్టిందో ఆయనకు, ఏ గాడిది గుడ్డు పెడితే ఆ గుడ్డు ఆయన దగ్గరకు వచ్చిందో, ఆ గుడ్డు తీసుకొని తల మీద పెట్టుకుని ఏ రకంగా ఊరేగుతున్నాడో, దీని మీద చర్చకు సిద్ధంగా ఉన్నా నేను. తెలంగాణకు మేము ఏమిచ్చాం? 9 లక్షల కోట్లకు పైగా గత 9 సంవత్సరాలుగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి విషయానికి ప్రతి నయా పైసా లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నేను. నీకు 9 లక్షల కోట్లు గాడిద గుడ్డులాగా అనిపిస్తున్నాయి. పేదవాళ్ళందరికీ 5 కేజీల బియ్యం వస్తే రేవంత్ రెడ్డి గాడిద గుడ్డులాగా అనిపిస్తున్నది. తెలంగాణలో యూరియా పరిశ్రమ తీసుకొస్తే ఆయన గాడిద గుడ్డులాగా అనిపిస్తున్నది. నువ్వేం చేశావు అడుగుతా ఉన్నాను. డిసెంబర్ 9న మా సోనియమ్మ జన్మదినము, డిసెంబర్ 9 లోపల అప్పులు తీసుకోండి, మేము డిసెంబర్ 9న నేను వస్తున్నా, 2 లక్షల రైతుల మాఫీ చేస్తున్నావు కదా, ఎందుకు ఈరోజు మాట మార్చావు? ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఈరోజు రైతులను నెత్తిన పెట్టాడు ఆయన? అది రేవంత్ రెడ్డి గుడ్డ గాడిద గుడ్డ అని చెప్పుకోవాలి. ఇంత చిల్లరగా వివరించడం ఏదైతున్నదో రోజు ఆయన అక్కడక్కడ పోయి చెప్తున్నాడు, ఈయన కేంద్ర మంత్రి చేస్తా, ఆయన కేంద్ర మంత్రి చేస్తా. వాళ్ళు పోటీ చేస్తున్న సీట్లన్నీ, వాళ్ళకు వచ్చే అధికారం ఎక్కడ? 40 సీట్లు వస్తాయా రావా తెలియని పరిస్థితి ఉంటే రేవంత్ రెడ్డి ప్రతి పార్లమెంట్కి వెళ్తున్నాడు. మీరు నన్ను గెలిపిస్తే నేను కేంద్ర మంత్రి చేస్తా. నాకు తెలిసినంత వరకు కేంద్ర మంత్రులను చేసేది ప్రధానమంత్రి ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రి పరిధిలో ఉంటుంది. వాళ్ళకు ప్రధానమంత్రే లేడు, ప్రధానమంత్రి అభ్యర్థే లేడు, వాళ్ళు గెలిచేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళు పోటీ చేస్తున్న సీట్లే తక్కువ. మరి ఏ రకంగా ఆయన ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము, ఆయన పోర్టుపోలియోలు కూడా ఇచ్చేస్తున్నాడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. ఈయన ఫలానా మినిస్ట్రీ చేస్తా, ఈయన ఫలానా మినిస్ట్రీ. ఇక హైదరాబాద్లో చేస్తా అంటే ఒప్పుకుంటాను నేను, తెలంగాణ గవర్నమెంట్లో. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏ మంత్రి చేస్తానో ఈయన చెప్పేస్తున్నాడు. ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం అవుతున్నదో అది రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది.